క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాలం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నానండి. యెషయా 66:9. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. ఈ వాక్యము కొంచెం మనకి ఆశ్చర్యం కలిగజేస్తున్నట్టుంది కదా. అవును, ప్రసవ వేదన కలుగజేసి కనిపించేవాడు, జన్మనింపించేవాడు, ప్రసవ వేదనను కలుగజేసేది ఆయనే, కనిపింపజేసేది ఆయనే, బిడ్డను జన్మింపజేసేది. ఆ తర్వాత ఏంటండి నెక్స్ట్? వేదన అయిపోయింది, బిడ్డగాడు జన్మించబడింది. దెన్ నెక్స్ట్ సంతోషం. అవును, ఆ తల్లికి పడిన బాధంతా, వేదనంతా కూడా మర్చిపోజేవాడు కూడా ఆయనే. యేసయ్య అంటున్నాడు యోహాను సువార్త 16:21 ఈ మాట, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొన్నది. ఈ మాటలు ఎవరితో అంటున్నాడు? ఇదొక మరి అయితే అసలు మన అంశం దగ్గరికి వచ్చేద్దామా? మన అంశం ఏంటండి? కాస్త కంటిన్యూ చేస్తున్నాం అదే అంశము. దేవుని యొక్క ఉద్దేశములు, మన నిర్ణయములు. సో మీకు ఇప్పుడు అర్థమైంది దేవుని ఉద్దేశం ఏంటది? ప్రసవ వేదన కలగజేయుట. మరి ఇప్పుడు చెప్పాలా మన నిర్ణయం? వేదన కలగజేసిన తర్వాత బిడ్డలను కనుట మన నిర్ణయం. అయిపోయింది ప్రసంగం కదా. అయినా కానీ మరి ఇప్పుడు వాక్యాన్ని కొంచెం వివరించడానికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అయితే యేసయ్య యోహాను సువార్త 16వ అధ్యాయంలో మొదటి నుంచి కూడా చూస్తే తన సమయం అయిపోయింది భూమి మీద, తిరిగి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళాలి, వెళ్తున్నానని చెప్తున్నాడు. నేను తిరిగి వెళ్ళనై ఉన్నాను తండ్రి యొద్దకు, కొంచెం కాలమునకు మీరు నన్ను చూడరు, మరికొంచెం కాలమునకు నన్ను చూచెదరు అంటూ ఒక మాట అంటున్నాడు. మీరు ఏడ్చి ప్రలాపింతురు, కానీ మీ దుఃఖము సంతోషమగునని చెప్తూ ఆ సంతోషాన్ని, ఆ దుఃఖాన్ని మరి ఒక ఉదాహరణగా ప్రసవించు స్త్రీని తీసుకొచ్చాడు యేసయ్య. ఆమె వేదన ఏంటి, ఆమె దుఃఖం ఏంటి, ఆమె ప్రసవించిన తర్వాత ఆమె సంతోషం ఏంటి. సో ఆ రకంగా మీరు కూడా ఉంటారయ్యా, నేను ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, ఇవన్నీ కూడాను ఆయన చెప్తున్నాడు అన్నమాట. చూడండి, ఈ వాక్యము 66:9 చదివాం కదా. 7 నుంచి కూడా చదువుతున్నాను, రెండు వచనాలు. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? అసలు నిజంగా ఎవరైనా గాని ప్రసవ వేదన పడకుండా బిడ్డకి జన్మనివ్వడం అనేది ఎక్కడన్నా ఎవరన్నా విన్నారా అని అడుగుతున్నాడు. ఆమె నొప్పులు లేకుండానే కనేసింది అనేది ఎక్కడన్నా
వి అనడం మీరు ఆమె అలా డెలివరీ అయినట్టు మనం ఎవరైనా చూసారా? ఇట్టి సంగతులు ఎవరు చూచిరి? ప్రశ్న అని అడుగుతున్నాడు. అలాగే ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించునా? ఈ ప్రశ్నలు అడుగుతూ ఇంకొక మాట, సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. హల్లెలూయా! సో, దేవుడు మాటలు నిజంగా చాలా మరి అర్థం చేసుకోవాలి. మనము మరి ప్రసవ వేదన లేకుండా ఎవరు కూడా జన్మనిచ్చిన దాఖలు భూమి మీద లేవు. ఎందుకంటే ఆయన మొట్టమొదట అవ్వగారికి ఇచ్చినాడు. ఇప్పుడు చదివారుగా వాక్యం. నిజంగా మరి ప్రసవ వేదనతో కన్న తర్వాత దేవుడు నాకు దేవుడు దయతో సంపాదించుకున్నాను ఒక మనుష్యుని అని ఆవిడంటారు. నిజమే. ఆ సంతోషం. నాకిన్ని నొప్పులొచ్చాయి. దేవుడు నాకింత బాధ కలుగజేశాడు. ఇంత వేదన కలుగజేశాడా అని ఏమన్నా అన్నదా? కాదు. కాదు. దేవుని దయ చేత నేనొక మనుష్యుని సంపాదించుకున్నానని ఆమె సంతోషంతో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తుంది. కృతజ్ఞత చెప్తుంది. అవును. ఆ బాధ, ఆ వేదన అయితేనే జన్మ బిడ్డకు. కాబట్టి ఇక్కడ మనం ఆత్మీయంగా ఒక అర్థం చేసుకునే మాట ఏంటంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజల యొక్క రక్షణ కార్యాన్ని మరి ప్రారంభించిన దేవుడు ముగించకుండా ఆపుతాడా? ఆనాడే అక్కడ ఆ రక్షణ కార్యం ప్రారంభమైంది. మనకక్కడ మూడో అధ్యాయం ఆదికాండంలోనే తెలిసిపోతుంది. అవును. సో, తానిచ్చిన వాగ్దానము గూర్చి ప్రసవించు స్త్రీ ఏ రీతిగా బిడ్డకు జన్మనివ్వకుండా ఎవరైనా ఆమెను ఆపగలరా? ఆమె ప్రెగ్నెంట్. ఆమెకు జన్మనివ్వకుండా ఆపటం అనేది ఎవరికి సాధ్యం? ఎవరికీ సాధ్యం కాదు. అలాగే దేవుడు తన ప్రజలను చెరలోనికి పంపినప్పుడు, లేదా శిక్ష విధించినప్పుడు, లేదా ఓటమికి అప్పగించినప్పుడు, ఇంకా లేమికి గాని, లేదా కరువుకు గాని, ఈ రీతిగా అనేకమైన మరి వాళ్లకు కొన్ని కొన్ని సార్లు మనకు తెలుసు ఇశ్రాయేల్ ప్రజలని కోపంతో దేవుడు ఏమేం చేశాడో కదా! అవును. అలా పంపించి అప్పగించినా సరే అక్కడేం కావాలి? వారికి ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక అంటే విడిపింపక మానెదనా అని అడుగుతున్నాడయ్యా. ఎంత ప్రేమ గల దేవుడండి. ఆయన ప్రొసీజరు సుఖాంతమే. కానీ మధ్యలో కొన్ని మలుపులు ఇలాంటివుంటాయి. ఆయన అసలే ఆలోచనకర్త. కదా! అవును. ఆయన సృష్టికర్త. ఆయన భూమి, ఆకాశములను సృష్టించి అన్నిటిని అయిపోయినాక మానవుణ్ణి సృష్టించాడు. ఎంత గొప్ప దేవుడండి. మానవుడికి అన్నీ సఫిషియెంట్‌గా ఉంచి అప్పుడు మానవుడిని సృష్టించడం మరి దేవుని యొక్క కార్యం. ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన చిత్తమును ఎవరు గ్రహించగలరు? ఆయన తన ప్రజలు ఎప్పుడైతే తనకు విరోధంగా పాపం చేసినప్పుడు, లేదా అంటే అన్య దేవతలను వాళ్ళు పూజించినప్పుడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఉల్లంఘించినప్పుడు, ఆయన ఎడల భయము, భక్తి విడిచినప్పుడు, అన్యాయాలు, అక్రమాలు, అబద్ధాలు, మోసాలు, వేషధారణ ఇంకా ఇలాంటివి
ఎన్నెన్నెన్నెన్నో ఉన్నాయిగా. అట్టి పాపాలకు శిక్ష విధించక తప్పదుగా, విధిస్తాడు. వారిని చెరలోనికి పంపించాడు. అక్కడ నుండి వారిని విడిపించే తన ఏర్పాటు చేసిన సమయము ఆసన్నమయ్యే వరకు, అనగా వారికి ప్రసవ వేదన కలుగజేసి తగిన సమయంలో విడుదల, తగిన సమయంలో ప్రసవం. డాక్టర్స్ చెప్తారు 36 వీక్స్ అయింది, 38 వీక్స్ నౌ, ఎనీ టైం డేట్స్ కూడా ఇస్తారు, ఎక్స్పెక్టెడ్ డేట్స్. బట్ అందరికీ అదే డేట్లో అవుతుందా? నో. దేవుడు ఉద్దేశించిన సమయం ఉంది, ఆ డేట్ ఉంది, అవన్నీ కూడాను ఆయన చేతిలోనే ఉన్నాయి. కానీ తప్పదు, ప్రసవ వేదన వస్తుంది, బిడ్డని జన్మింపజేస్తుంది తల్లి. కరెక్టే. ఇప్పుడు ఇంతవరకు మనము చూస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం గ్రహించాం. ఆయన ప్రసవ వేదన కలుగజేసే దేవుడు అని. ఇప్పుడు మన నిర్ణయం ఏంటి? బిడ్డలను కనుట. అవును, ప్రసవించే స్త్రీ ఏం చేస్తుంది? అదే మన నిర్ణయం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 17, 18 చదువుతున్నా చూడండి. యెషయా 26, 17, 18 వచనాలు. యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదనపడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టునట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి, మేము లోకంలో రక్షణ కలుగ చేయక పోతిమి అని వాపోతున్నారు జనాలు, మన ప్రజలే. సో ప్రసూతి కాలం సమీపించినప్పుడు గర్భవతి వేదన కలిగిన స్త్రీ ఏం చేస్తుందండి? వేదనతో మొర్ర పెట్టుకుంటుంది. అట్లాగే మేము నీ సన్నిధిలో ఉన్నామండి అని ఇప్పుడు ప్రార్థనలు చేస్తున్నారు. శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి అని 16వ వచనం కూడా చూస్తే ఆ మాటలుంటాయి. అవును, ఎప్పుడైనా కానీ శ్రమ వచ్చినప్పుడే మనలో దీనత్వం, మనలో దీన ప్రార్థనలు చాలా, ఆ ప్రార్థనలు కూడా చాలా మరి ఎట్లా ఉంటాయి? దేవుని యందు అట ఇట ఏదో పేరుకో నామక వాస్తే ప్రార్థనలాగా కాదు, ఖచ్చితమైన ప్రార్థన, దేవునికి సమర్పించే ప్రార్థన, మొర్రపెట్టుట, అవి మనకొస్తాయి. ముందు పెదవులతోనే ప్రార్థన చేస్తాము, ప్రార్థన అనగానే, కానీ అది తీవ్ర రూపం దాల్చుతా ఉంటది. ఆ కష్టం ఇంకా తగ్గలేదు, ఆ జబ్బు ఇంకా నయం కాలేదు, లేదా మార్పు రాలేదు ఇంకా, ఇలాంటివి మనకి ఎప్పుడైతే మనకు విడుదల కాగలేదు, ఆ శ్రమ నుంచి తట్టుకోవడం కష్టంగా ఉంది ప్రభువా అని, అప్పుడు ఏమొస్తుంది? మోర. అదే గర్భవేదన పడే స్త్రీకి మరిగా డెలివరీకి ముందు ఆమెకొచ్చే వేదనతో ఆమె ఎలా మొరపెట్టునట్లు మేము కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నామయ్యా, మా వల్ల ఏం కాలేదయ్యా, మేము గర్భము గాలిని కన్నట్టు ఉన్నామయ్యా, ఇలాంటి మాటలతో దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. అవును, యాకోబు గారు అంటున్నాడు, మొదటి అధ్యాయం యాకోబు 14, 15 వచనాలు చూడండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ ఏం చేస్తుంది? గర్భము ధరించి పాపమును కనగా, ఆ పాపం ఏం చేస్తుందంట? పాపము పరిపక్వమై మరణమును కనును అంటున్నాడు యాకోబు. అవును కదా? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ, మంచి ఆశ కాదు, దురాశ.
చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. చూడండి, శోధన అన్నప్పుడు అనేది ఎప్పుడు కూడా దేవుడి నుండి మనకి రాదు. దేవుడేంటి నాకు శోధన ఇచ్చాడని ఎప్పుడు అనకూడదు మనం. మనలో కలిగే ఒక చెడు ఆలోచన మనం ఎప్పుడైతే దానినే పదే పదే ఆలోచిస్తామో అదేమవుతుంది? క్రియారూపం దాల్చింది. అప్పుడే అది పాపంగా మనలోకి ప్రవేశించుతుంది. దేవుడు ఏం చేస్తాడండి? శోధన కలిగజేయడు, కానీ పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, అంతేగాని శోధింపడు. ఇంకొకటి చేస్తాడు, శోధన తప్పించుకునే మార్గం చూపిస్తాడు. కానీ ఇంకొకసారి దేవుడు ఒక్కొక్కసారి సాతానుకు సెలవిస్తాడండి, శోధించు, సరే ఎళ్ళు శోధించు నా భక్తుడిని, నా భక్తురాల్ని అని సెలవిస్తాడు. అంతేగాని ఆయన వచ్చి శోధించే మాట లేదు. మన విశ్వాసాన్ని దృఢపరిచేటికే ఆయన సెలవిచ్చేది. ఎందుకు? సాతానుని ఎళ్ళు శోధించని, మన విశ్వాసాన్ని దృఢపరచుటకు. అదే సమయంలో మనము దేవుని తట్టు తిరిగి జయించే శక్తిని అడిగినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు మనల్ని శోధన జయింప చేస్తాడు దేవుడు. కొన్నిసార్లు మనం చేసిన పాపానికి మనం ఏమనుకుంటామంటే ఇతరులే కారణం అని అనుకుంటాం. నేనైతే కాదు, ఫలానా వాళ్ళు చెయ్యబట్టి నేను ఈ పాపం చేశాను అని. అది ఆదాము అవ్వల నుంచి వచ్చిందేగా మనకి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు భార్యాభర్తలు అయినప్పటికీ ఆయన ఆమె మీద, ఆమె సాతాను పంపించిన మరి సర్పం మీద, ఇలాగా ఒకరి మీద మనం నింద వేయటానికే చూస్తాం. కానీ పాపం నా వల్ల జరిగిందని వెంటనే ఒప్పుకోవడం మనకి కొంచెం ఆలస్యం అవుద్ది. ఏముందిలే, అందరు చేస్తున్నారు, ఇది సహజం, ఇది కామన్ అని సమర్థించుకోవడం. ఇవాళ రేపు ఈ జనరేషన్ ఇదంతా కామనే అని కూడా తప్పులు చేయడానికి సాహసిస్తా ఉంటాం. ఎవరు తప్పు చేయని వారు అసలు ఎవరు లేరు, నేను మాత్రమేనా అని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాము. ఇంకా వాక్యంలో నుంచి చూస్తే ఎవరు లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాక్యమే చెప్తుంది కదా. ఇంకా మనం ఏంటి, మనం ఏ పార్టీ, మనం కూడా చేయొచ్చు అని మనం కొంచెం అలాగా లైట్గా తీసుకుంటుంటాం. సాతాను చేయించాడు ఈ పాపం, నేనైతే కాదు అని సాతాను మీద ఇంకా కూడా చెప్పొచ్చు కారణాలు. నన్ను వాళ్ళు ఒత్తిడికి గురి చేశారు, నీకు తప్పలేదు నేను ఈ పాపం చేయడం అని ఎన్నెన్నో సాకులు మనకు వస్తూ ఉంటాయి సాధారణంగా. కానీ దేవుని ఎదుట చేసిన తప్పులను ఒప్పుకుంటూ నిజమైన పశ్చాత్తాపంతో కన్నీటితో క్షమాపణ వేడుకుంటే అప్పుడే దేవుడు మనల్ని క్షమించేవాడు. అందుకే దావీదుని ఆయన తన హృదయానుసారుడు అన్నాడు. అవును, దావీదు ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. నిజంగా ఆయన ఒక మానవుడే, ఆయనలో తప్పులున్నాయి. ఆయన మరి చేయాల్సిన తప్పులు కొన్ని చేశాడు, చాలా చాలా పెద్ద పెద్దయే. కానీ వెంటనే మరి ఆయన తప్పు తెలుసుకున్న వెంటనే దేవుని దగ్గర ఎంత పశ్చాత్తాపం, ఎంత కన్నీళ్లు, ఎంతగా మరి ఆయనని దీనత్వంతో ప్రార్థన చేసి మళ్ళీ ఆ తప్పు చేశాడా? చేయలేదు. సో మనం క్షమాపణ అడిగినాము అనంటే దాన్ని మళ్ళీ చేయడానికి కాదు, దేవుడు క్షమించే దేవుడే. కనుక మనం ప్రార్థన, మన మరి ఒప్పుకోలు, అది చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటది, దాన్ని అనుభవించక తప్పదు, క్షమాపణ కూడా ఉంటది. పౌలు ఏమంటున్నాడు చూడండి, గలతీకి వ్రాసిన పత్రిక, గలతీలు
గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. గలతీ 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎంత మాట! నిజంగా పౌలుని చూస్తే మరి ఆయన జీవితంలో పెళ్ళే చేసుకోలేదు కదా. ప్రసవ వేదన దగ్గరికి వెళ్ళిపోయాడు. అది కూడా ఆయనకు పోల్చుకుంటున్నాడండి బాబు. ఆ ప్రసవ వేదన ఎంత మరి భారమైందో, మరి ఎంత వేదనతో కూడిందో ఆయనకి అర్థమయ్యి, మరి ఆ వేదనతో ఆయన ఈ మాట ఉపయోగిస్తున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా మరి ఎక్కడికి వెళ్ళాడు, ఎవరిని పోల్చుకున్నాడు, ఎవరితో తనని పోల్చుకుంటున్నాడండి. ప్రసవ వేదన కలిగే ఒక స్త్రీతో తనను పోల్చుకొని అంటున్నాడనమాట, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. ఆయన పిల్లలే, ఆయన కన్న పిల్లలే వీళ్ళందరూ. అంటే ఆయన ద్వారా రక్షణలోకి వచ్చిన వారే మనలాగా అందరం కూడా రక్షించబడ్డాం, కరెక్టే. కానీ ఇక్కడ ఏం కావాలి? క్రీస్తు స్వరూపము మనలోకి వచ్చిందా? అది నీలో నాలో క్రీస్తు స్వరూపం అంటే మనకు తెలుసు. యేసయ్య స్వరూపం ప్రేమ స్వరూపం, క్షమా స్వరూపం, దయా స్వరూపం, ఆయన స్వరూపము సత్య స్వరూపం. సో ఈ రీతిగా మనలో మొత్తం అంతా తల మొదలుకొని అరిపాదం వరకు ఆయనను చూసినట్టుగా మనం చూడాలని అంటే ఆయన స్వరూపం మనలో ఏర్పడు వరకు ఏర్పడు వరకు. అక్కడ చూడండి, ప్రార్థన రక్షించడానికి మనం చేస్తాం ఎవరికన్నా, అది మట్టు గ్యారంటీ. అందరి రక్షణ కొరకు మనం చేయటం, అది కూడా ప్రసవ వేదనతో కాదులే కానీ పేర్లు చెప్పి మనం ప్రార్థన చేయడం అంటే సహజం. ఇంకా నిజంగా భారం ఉంటే ఖచ్చితంగా మనం ఆ ప్రార్థన చేస్తాము, చేసి తీరుతామండి. వారు రక్షించబడ్డ తర్వాత మనం ఊపిరి పీల్చుకుంటాం, అవునా కాదు? ఇంకా వాళ్ళలో క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు కూడా నువ్వు నేను ప్రార్థన చేస్తున్నావా? ప్రశ్న. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ మాటలు. నిజమే. ఎవరైనా ఆత్మలు రక్షించడానికి ప్రార్థన చేయండి అంటే వాళ్ళు బాప్తిసం తీసుకునే వరకు, వాళ్ళు రక్షణలోకి వచ్చే వరకు ఖచ్చితంగా మనము సిన్సియర్గా చేస్తాము, చేస్తున్నాము. కానీ మళ్ళీ అందుకనే అంటున్నాడు ఆయన, మళ్ళీ నాకు ప్రసవ వేదన అని అంటున్నాడు. మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా అనే మాట అక్కడ ఇప్పుడు ఒక ఎత్తు ఏంటంటే రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తాం, భారంగానే చేస్తాము. రక్షించేదాకా మనం అమ్మాయ వచ్చారు దేవుళ్ళకి, ఎంతో సంతోషం. కానీ దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఆయన రూపం మనలో ఏర్పడే వరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నామా? ఆ ప్రార్థన కూడా ఎలాంటివి ఉండాలంట? ప్రసవ వేదన కలుగుతుందంట. సో ఇక్కడ మనము చాలా సీరియస్గా మనం ఈ వాక్యాన్ని తీసుకోవాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మన ఇంట్లో కానీ, మన సంఘంలో కానీ, మనకి నెలవైన వారిలో కానీ, కుటుంబంలో కానీ ఎవరినైనా ఏ విషయంలో మనం ప్రార్థన చేస్తున్నామో కొంతవరకు ప్రార్థన చేస్తాం, విసుగు చెందుతాం, మానేస్తాం, ఆ మార్పు రావటం లేదు అనేది, లేదా ఇంకేదైనా డిసిషన్ తీసుకుంటాం. మన నిర్ణయాలు అలాగుంటాయి. ఇంకా నేను భరించలేను, ఇంకా ఇన్ని సంవత్సరాలు భరించాను, ఇక చాలు అని అక్కడికి కట్ అయిపోతాం. ఇలాంటిది కాదు. కానీ వరకు అని ఉంది అక్కడ, మీలో క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. ఈ మాటలు చాలా మరి హార్ట్లోకి మనం తీసుకుంటే ఖచ్చితంగా మన ప్రార్థనలు మారుతాయి. అవునండి, ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రసవ వేదన పడే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మనము జవాబు వచ్చే వరకు ప్రార్థన. ఇప్పుడు ప్రసవ వేదన కలిగే స్త్రీ ఇంకేదన్నా ఆలోచన చేయడానికి ఉంటుందా అండి? ఆమెకు నొప్పుల మీద నొప్పులు వస్తూ ఉంటాయి.
ఇంకా ఆమె మైండ్ ఎక్కడికన్నా ఏదన్నా కొంచెం డైవర్ట్ అయ్యి ఆలోచించే ఒక టైం ఉంటదా అక్కడ? నో. డెలివరీ కొరకే పోరాడుతా ఉంటది. ఎప్పుడవుతది? ఇంకెప్పుడవుతది? ఆ బాధ, ఆ వేదన మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మరి ఆ బిడ్డ జన్మనిచ్చే వరకు గూడా ఆమె తలంపు అటు ఇటు పోదు. ఖచ్చితంగా కాన్సంట్రేట్ చేసేది ఆ డెలివరీ మీదనే. కేంద్రీకరించి, నవనాడులు బిగించి ఖచ్చితంగా మరి అలాంటి ప్రార్థన మనకు ఒక వ్యక్తిని దేవుడిచ్చి, ఆ వ్యక్తిలో ఒక మార్పు కొరకో, ఒక వ్యసనం నుంచి విడుదల కొరకో, లేకపోతే బ్యాక్ స్లైడ్ అయిన వాళ్ళ కొరకో, ఇంకా ఏదైనా రక్షించబడ్డ వాళ్ళే అయ్యుంటారు. కానీ గూడా వాళ్ళలో మళ్ళీ ఏదైనా ఈ సైతాను కార్యాలు మనం చూసినప్పుడో, లేకపోతే మన గృహంలో జరుగుతున్నప్పుడో, ఏదైతే నువ్వు ప్రార్థన మొదలుపెట్టావో అది జవాబు పొందేదాకా ప్రార్థనలో మనమేం జేయాలి? ప్రసవ వేదన పడే ప్రార్థన చెయ్యాలి. ఇంక మన ఆలోచనలు అటు ఇటు పోయి అవునా? కాదా? లేదా? ఉందా? ఇవి కాదు. ఖచ్చితంగా ఇప్పుడు నీకా ప్రార్థన రిక్వెస్ట్ దేవుడిచ్చాడు అనంటే, దానిలో నుంచి ఖచ్చితంగా జవాబు నీకు పొందే వరకు గూడా మరి ప్రార్థనలో మనం కంటిన్యూ చేస్తాం. దానియేలు 9వ అధ్యాయం చూడండి. తర్వాత చదివినా పర్వాలేదు. ఇప్పుడు చదవమంటలేదు. ఆ అధ్యాయంలో ఉన్న సారాంశం ఏంటి అంటే, మరి బబులోనులో అందరున్నారు దానియేలుతో పాటు. చెరలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ గూడా యిర్మీయా ప్రవచించిన ప్రకారంగా 70 సంవత్సరాలు మరి నిండా వచ్చింది. ఇప్పుడు పూర్తవుతుందంట. ఆ 9వ అధ్యాయం చదివినప్పుడు మీకు చూస్తారు. అయితే అందరు ప్రజలు ఎక్కడున్నారో ఎవరిళ్ళలో వాళ్ళున్నారు. వాళ్ళకి తెలుసు 70 ఏళ్ళైతే మనకు విడుదలొస్తది. ఎట్టా వస్తది? ప్రసవ వేదన పడితే వస్తది. ఇక్కడ ప్రార్థన చూపిస్తున్నాడండి నిజంగా. దానియేలు ప్రార్థన ఎలా చేశాడు? ఉపవాసం చేశాడు. అందరి పాపములను తన మీద వేసుకొని తను ఒప్పుకుంటూ, దేవుణ్ణి క్షమాపణ వేడుకుంటూ, ఆయన మరి ఆ గోనె పట్ట మరి బూడిద చల్లుకొని ఉపవాసము చేస్తూ అందరి కొరకు ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయన వాక్యం చదివే వ్యక్తి గనక యిర్మీయా మరి ప్రవచనం నెరవేర్పుకొచ్చింది. 70 సంవత్సరాలకి మరి పూర్తయి ఆయన విడుదల ఇస్తున్నాడు. ఇస్తాడు విడుదల 100%. కానీ అక్కడ ఏం కావాలి విడుదలకి? ప్రార్థన గావాలి. ఇస్తాడు గదా! నిశ్శబ్దంగా లేకుండా మరి ఆయనకి ప్రసవ వేదన ప్రార్థన దేవుడు ఇచ్చాడు. ఆయన ఆ ప్రార్థన చేసిన తర్వాతనే వారికి విడుదల అనేది మనం చూడగలుగుతాం. సో, అట్టి రీతిగా మనము రక్షించబడని మనవారి కొరకు గూడా మనం ఏం జేయాలి? మారు మనసు పొందని వారి కొరకు, లేదా మార్పు కొరకు మనం దేని కొరకైతే ఆ వ్యక్తిలో మార్పు కొరకు మరి చూస్తున్నాం. కొన్ని సంవత్సరాలు పట్టొచ్చండి. ఇదిగో ఆయన 70 సంవత్సరాలు అయిన తర్వాత విడుదల. ఐగుప్తు చెర నుంచి ఎన్ని సంవత్సరాలో మనకు తెలుసు. సో, వందల సంవత్సరాలు. మరి అప్పుడు మరి వారికి విడుదల రావడానికి అక్కడ కొన్ని కార్యాలు జరిగించి తర్వాతనే విడుదల. యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళు రాలేదు బయటికి. సో, ఆ యొక్క ప్రసవ వేదన అనేది మరి ఉన్నది. కనుకనే మరి అది మనం కూడా మనకు ఆపాదించుకుందాం. మనకున్న మరి పరిధిలో మన సంఘమే గావచ్చు, మన కుటుంబమే గావచ్చు, మనం చేసే కొన్ని శ్రమలు తట్టుకోవడానికి మనకు చేత గాదు. కానీ మొరపెట్టాలి. విడుదలనేది ఉంది. దాని తర్వాత సంతోషం 100% గ్యారంటీ అని గూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి కీర్తనలు చివరిగా 126వ దావీదు కీర్తన ఒకసారి చూస్తే 126 4-6 వరకు చదువుతున్నాను. పైనుంచి చదివితే సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు
మనము కలగని వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. రక్షించబడ్డప్పుడు మనకంతే సేమ్. మనం కూడా పాపాల్లో నుంచి విడిపించబడి రక్షించబడ్డాము, మారు మనసు పొందాము, బాప్తిజం తీసుకున్నాము. సో అది మన పొజిషన్. ఇక్కడ వాళ్ళకు కూడా అదే ఉంది. చెర నుంచి విడుదల వచ్చింది, మనకు సంతోషం. గొప్ప కార్యాలు నా వల్ల నాకు చేశాడు దేవుడు అని చెప్పుకున్నాం, కరెక్టే. ఇక్కడ 4వ వచనం చూస్తే, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెర పట్టబడిన మా వారిని రప్పించు. దక్షిణ దేశంలో ఇంకా ఉన్నారు, ప్రవాహములు పారునట్లుగా. అసలు ఊహించలేనంత మంది ఇంకా రక్షణకు రాని వారు మన చుట్టూ ఉన్నారండి. కాబట్టి వాళ్ళ కొరకు ఏం చేయాలి? కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోసెదరు. వారిని రప్పించమని మనం ప్రార్థన, ఆ చెరలో నుంచి వారిని రప్పించమని మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన ఎలా చేయాలి? పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చు. హల్లెలూయా. నిజంగా మరి ఈ ప్రసవ వేదన నీకు నాకు రావాలి. అట్టి ప్రార్థన ఇప్పుడు మంచి ప్రార్థన మీరు స్టార్ట్ చేయబోతున్నారు, ఉపవాస ప్రార్థన. దేవుడు మీకు అంత మంచి ఆలోచన, ఆ ప్రేరణ ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తున్నాడు. ఆ టైంలో మీరు ఎవరెవరిని దేవుళ్ళలోకి ఇంకా రాని వాళ్ళ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు ఎంత భారంగా చేస్తే అంతగా జవాబును మనం పొందుకునే వారంగా మనం ఉండగలుగుతాం. కనుక దేవుని ఉద్దేశాలు ఊరికే పెయిన్స్ ఇచ్చి బాధ పెట్టడం కోసం కాదు, లేదా చెరలో పంపి అలా ఉంచేయడం కోసం కూడా కాదు. ఒక టైం, సర్టన్ పీరియడ్. ఎట్లయితే గర్భిణిలో గర్భంతోనున్న శిశువు సర్టన్ పీరియడ్ ఉంటాడు, తర్వాత కంపల్సరీ డెలివరీ. సో మనకు కూడా అంతే. మనకు కూడా మన ప్రార్థనలకి జవాబు ఇవ్వకుండా ఉండడు ఆయన, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. అది చేసే ప్రొసీజర్ మనం ఫాలో అయితే చాలు. హృదయపూర్వకంగా, భారంతో, కన్నీటితో, ఉపవాసంతో, మరి క్రీస్తు రూపము మీ అంది ఏర్పడు వరకు, జవాబు వచ్చు వరకు, మరలా మనకి ప్రసవ వేదన ఆయన కలిగిన రీతిగా, మరి పౌలు గారు చెప్పిన రీతిగా మనకు కూడా అట్టి ప్రసవ వేదన ప్రభువు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, గొప్ప దేవ, నీకు లెక్కలేని వందనాలయ్యా. మా ఎడల నీకున్న ఉద్దేశములు ప్రభువా, లెక్కలేనన్ని ఉద్దేశములు, అవన్నీ మేలుకరమైనవే తండ్రి. అందును బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలో కూడా అయ్యా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ రోజున ప్రభువా, ప్రసవ వేదన కలుగజేసే దేవుడవుగా మీరున్నారు అయ్యా. మరి మేము నాయన, మరి ఏ రీతిగా ప్రసవ వేదన పడే స్త్రీ మొర్రపెట్టి నాయన నీవిచ్చే బిడ్డను, నీవిచ్చే జవాబును పొందుకుంటుందో, ఆపై సంతోషం ఎలా పొందుకుంటుందో కూడా మేము విన్నాము తండ్రి నాయన. అట్టి రీతిగా మేము మా కుటుంబాలలో, మా యొక్క సంఘంలో, మరి అందరికీ కూడా నాయన మేము మేలుకరమైన వారముగా, అందరి కొరకు మేము భారంతో, ప్రసవ వేదనతో ప్రార్థన చేసే వారంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవా నీవే నాలోనికి, మా అందరిలోనికి వచ్చి మాకు అట్టి ప్రార్థన దయచేస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, బిడ్డలందరినీ నీ ఆశీర్వాదమునకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.